ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి చెప్పజాలైనటువంటి అనేకమైనటువంటి శోధనలలో, ఇబ్బందులలో, ఇరుకుల్లో కావచ్చు, అనేకమైన సమస్యలు మనల్ని తటాచించి మరి ఎంతో బాధిస్తూ ఉండ ఉన్నటువంటి వారు అనేక మందిగా కనబడుతూ ఉన్నారు కదా. అయితే దేవుడు చదివిస్తున్నాడు, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఎంతైనా నమ్మదగినవాడని చదివిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఆయనను వెంబడించడం, వెతకటం ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కరము కూడా దేవుని యందు మనము నిలిచి ఉన్న ఎడల మనము ఫలిస్తామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానాన్ని ధ్యానం చేద్దాము. 1 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చెయ్యక దీవించుడి. ఆమేన్. ఎప్పుడు కూడా మనము కీడుకు ప్రతి కీడు చెయ్యకూడదు, దూషణకు ప్రతి దూషణ చేయకూడదు. మనము ఆశీర్వాదానికి వారసులమే తప్ప మనము ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి కాదు. ప్రతి విషయంలోనూ దేవుని యందు ఆయన మాటకు మనం లోబడినప్పుడే ఈ కార్యములు మనము చూడగలుగుతాం. వారసులమైనటువంటి మనము పిలువబడితమే గనుక కీడుకు ప్రతి కీడెన్నడూను చెయ్యకూడదు. మనం ఆశీర్వదింపబడటానికి దేవుడు మనల్ని పిలిచాడు అని దేవుడు సెలవిస్తున్నాడు. మీరు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాపాడుకుంటాడు. చూడండి, మనం ఎదగాలన్నా, మనం దీవించబడాలన్నా మనము చెడ్డదాన్ని పలకకుండా మంచిదాన్ని పలకడానికి దాని నాలుకను కాపాడుకుంటాడంట. అంటే చెడ్డదాన్ని మనం ఆశీర్వదించబడాలంటే ముందు మన నాలుకని కాసుకోవడానికి చాలా మంచిది. కపటపు మాటలు చెప్పకుండా ధన పెదవులను కాచుకొనవలెను. కపటపు మాటలు, వ్యర్థమైన మాటలు పలకకుండా అది ఉప్పివేసినట్టుగా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మీ సంభాషణ ఉప్పివేసినట్టుగా ఉండాలి. చూడండి సహోదరులారా, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మీకున్నటువంటి సమస్యను, మరి వేదనను, శోధనను, చెప్పలేనటువంటి బాధలో మీరు ఉండి అది మీరు ఎవరికి చెప్పలేక అది చెబితే మన పరువు పోతుందనేటువంటి ఒక ఆలోచన మీరు కలిగి ఉన్నారా? అయితే దేవుడు చదివిస్తున్నాడు, ఉపవాసముండి రహస్యమందున్న నీ గదిలోనికి వెళ్ళి నీ రహస్యమందున్న నీ దేవునికి మొరపెట్టు, అప్పుడు నేను నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు. దేవుడు నీ చెవియొగ్గేటువంటి దేవుడు, ఆలకించే దేవుడు. ఇదే అధ్యాయంలో మరి 12వ వచనంలో చూస్తే, ప్రభువు కనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. ఎవరైతే నీతిమంతులు ఉన్నారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఆరాధిస్తూ ప్రార్థిస్తున్నారో, నువ్వెన్ని సమస్యలైనా నీకు ఉండొచ్చు, నువ్వు చెప్పలేకపోవచ్చు, కానీ నీవు బాగానే చెప్తున్నావు అని అనొచ్చు. కానీ ప్రభువు చెప్తున్నాడు, నీతిమంతులు కనులు చూస్తున్నాయి, నీతిమంతులను చెవులు ఆలకించి వింటున్నాడు ఆయన. ఇంతకన్నా చెప్పేవారు ఎవరుంటారు? ఒక్కసారి మీరు ఆయన వైపు తిరిగితే, నిజంగా మీరు తిరిగితే ఈ ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మీరు తప్పక ఆశీర్వాదానికి వారసులు అవటానికి పిలువబడితిరి, కానీ ఇదిగో మీరు కనుక కీడుకు ప్రతి కీడు ఎన్నడూను చెయ్యకండి. జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, పరలోకపు తండ్రి అయిన దేవాది దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈరోజు వారి పట్ల మీరు చేసే అద్భుతాలు, ఆశ్చర్య మహత్కార్యాలను బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నీ కృపను దయచేయండి, ఆదరించి అయ్యా చెవి గాలిగించండి. ప్రతి కాడి విరగొట్టండి, గర్భాలు తెరవబడును గాక తండ్రి, వివాహాలు జరుగును గాక
అప్పులు కాడి విరగొట్టరు, తాగుమూతులు మారుదురుగాక. అయ్యా నాయన, ఇంకా అనేకమైన వ్యసనాల్లో అలవాట్లు పడినటువంటి వారందరి జీవితాలు యేసు నామములో కట్టబడునుగాక. ప్రతి కాడి విరగొట్టబడునుగా, అంధకారంలో చీకటి శక్తులని కాలిపోవునుగాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. రాజుల కొరకు, లీడర్లు, అధికారులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి, రైతుల పట్ల సహాయం చేయండి, బీదల పట్ల, విధవరాల పట్ల సహాయం చేయడానికి నీ కృప ఆదరించండి తండ్రి. మీకు వందనాలు. ఈరోజు పుట్టినరోజు, వివాహ వేడుకలు జరుపుకుంటున్నాను. సంవత్సర దయా కిరీటంలో దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. యెరూషలేము పట్టణం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా సంఘక్షేమము దయచేసి చుట్టూ కంచి వేసి నీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇంకా ప్రభాని సేవకురాలు ఎక్కడైతే నువ్వు సువార్త ప్రకటిస్తున్నారో వారి మీద మీ హస్తముంచి మీ కృప, మీ ఆదరణ, మీ సన్నిధి కుమ్మరించి సహాయం చేయమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.